హలో, నేను మీ డాక్టర్ ఏవంశీ కృష్ణ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, విధాత హాస్పిటల్, విజయవాడ. సో సెప్టిక్ ఆర్థరైటిస్ అంటే ఏంటి? అసలు నార్మల్గా ఎవరిలో సెప్టిక్ ఆర్థరైటిస్ అంటే ఏం లేదండి, మన జాయింట్స్ ఏదైతే నీ జాయింట్ కానీ, హిప్ జాయింట్, షోల్డర్ జాయింట్, ఎల్బో జాయింట్, బాడీలో ఏదైనా జాయింట్స్ కి ఇన్ఫెక్షన్ రావటాన్ని సెప్టిక్ ఆర్థరైటిస్ అంటే. సో సెప్టిక్ ఆర్థరైటిస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? కొంచెం మోస్ట్ కామన్ గా పీడియాట్రిక్ పాపులేషన్ లో చూస్తాం, అంటే చిన్న పిల్లల్లో. సెప్టిక్ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? సో సెప్టిక్ ఆర్థరైటిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ అండి. సెప్టిక్ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు పేషెంట్ కి ఇన్వాల్వ్ అయిన జాయింట్, ఏదర్ మోకాలైనా, హిప్ జాయింట్ అయినా, షోల్డర్ అయినా, లేకపోతే ఎల్బో జాయింట్ కి వచ్చిన ఆ పర్టికులర్ జాయింట్ బాగా స్వెల్లింగ్ ఉండటం, బాగా రెడ్ గా అయిపోవటం, అండ్ సివియర్ డిబిలిటేటింగ్ పెయిన్, అంటే పిల్లలకు కానీ బేబీకి ఎవరికైతే పెయిన్ ఉంటుందో మీరు అట్లీస్ట్ ఆ జాయింట్ ని టచ్ చేయనివ్వరండి. సో అంత సివియర్ పెయిన్ ఉంటుంది. సో దీంతో పాటు ఇన్ఫెక్షన్ కాబట్టి వెరీ హై ఫీవర్ అండ్ దానికి రిలేటెడ్ గా వామిటింగ్స్ కానీ వేరే ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయండి. సో ఎప్పుడైనా చిన్నపిల్లల్లో ఫీవర్ అసోసియేటెడ్ విత్ జాయింట్ రెడ్నెస్, స్వెల్లింగ్, పెయిన్ ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ సెప్టిక్ ఆర్థరైటిస్ అండి. దాన్ని అసలు మనం డిలే చేయకూడదు, అది ఎమర్జెన్సీ. సో సెప్టిక్ ఆర్థరైటిస్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి? సెప్టిక్ ఆర్థరైటిస్ ని మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అంటే విత్ ఇన్ 6 hours ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ కూడా విత్ ఇన్ 6 hours స్టార్ట్ చేస్తే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకంటే సెప్టిక్ ఆర్థరైటిస్ ఒక్కసారి జాయింట్ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే, సో అపార్ట్ ఫ్రమ్ జాయింట్ పాడవుతుందా అదనేది సెకండరీ థింగ్. ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అనేది బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యి పేషెంట్ సెప్సిస్ లోకి వెళ్ళిపోతారు. ఒక్కసారి సెప్సిస్ లోకి వెళ్ళారు అంటే ఇంకా ఆ సెప్సిస్ తో పేషెంట్ బాగా సివియర్ గా అయిపోవటం, పేషెంట్ ని ఇంకా ఐసీయూలో పెట్టడం, ఆల్మోస్ట్ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ లో ల్యాండ్ అయిపోతారు. మన సెప్టిక్ ఆర్థరైటిస్ ని వెంటనే ఐడెంటిఫై చేయలేకపోతే, సపోజ్ నీ జాయింట్ లోనే ఇన్ఫెక్షన్ ఉందని ఐడెంటిఫై చేసాం. సో ఐడెంటిఫై చేసిన వెంటనే ఏం చేయాలి? ఫస్ట్ అండ్ ఓన్లీ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ సర్జరీ. అంటే ఫస్ట్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ సర్జరీ చేయాల్సిందే అండి. సెప్టిక్ ఆర్థరైటిస్ కి విత్ ఇన్ 6 hours కనుక సర్జరీ చేయకపోతే పేషెంట్ కండిషన్ విల్ బి లైఫ్ థ్రెటనింగ్ అండ్ మనం తర్వాత అది ఎలా ల్యాండ్ అవుతుంది అనేది కూడా చెప్పలేము. ఒకవేళ మన లైఫ్ థ్రెటనింగ్ కాకుండా సెప్టిక్ ఆర్థరైటిస్ అలానే వదిలేసి ఏదో యాంటీబయాటిక్స్ తో ట్రీట్ చేసామనుకోండి, దాని తర్వాత వచ్చేది ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది లోకల్ గా జాయింట్ కి స్ప్రెడ్ అయిపోయి బోన్స్ మొత్తం పాడైపోవటం, ఆ జాయింట్ పూర్తిగా అరిగిపోవటం, ఎర్లీ ఏజ్ లోనే పేషెంట్ కి జాయింట్ అరిగిపోవటం వల్ల నడక తేడా రావటం, లేకపోతే అప్పర్ లింబ్ కి వస్తే ఇంకా ఆ చెయ్యి యూజ్ చేయలేకపోవటం, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి సీక్వెల్ నెమ్మదిగా వెళ్తూ ఉంటాయి. సెప్టిక్ ఆర్థరైటిస్ చిన్నపిల్లల్లో మేజర్ గా చిన్నపిల్లల్లో చూస్తామండి. సెప్టిక్ ఆర్థరైటిస్ సైన్స్ చెప్పాను. ఫీవర్, ఏదన్నా జాయింట్ ఇన్వాల్వ్ అయిన జాయింట్ రెడ్నెస్, స్వెల్లింగ్, పెయిన్, ఇవన్నీ బేబీస్ కంప్లైంట్ చేసినప్పుడు దీన్ని లైట్ గా తీసుకోవద్దు. అండ్ సెప్టిక్ ఆర్థరైటిస్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ అండ్ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్. ఎంత ఎర్లీగా మనం డయాగ్నోస్ చేస్తే అంత త్వరగా పేషెంట్ ని అట్ ద సేమ్ టైం ఇన్ఫెక్షన్ వచ్చిన జాయింట్ ని కూడా సేవ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.